ఇన్నాళ్ళు దాన్ని ప్రాణాలతో ఉండనిచ్చింది ఆ దశరథ రామయ్య ఆస్తిలో సగం ఆస్తి తన పేరు మీద ఉందన్న ఒకే ఒక్క కారణం వల్ల ఇప్పుడు నా కూతురు ఆ ఇంటి కోడలైపోతుంది. దాని కూతుర్ని 6 నెలల ముందే పైకి పంపించాం. ఇక ఆస్తంతా నా కూతురుదే కదా. ఇక దీంతో పనే ఉంది. పెళ్లి అవ్వగానే దీన్ని చంపి పరేయండి. ఓకే మేడం. అలాగే కూతుర్ని చంపిన చోటే తల్లిని కూడా చంపి పారేయండి. ఎవ్వరికి ఏ అనుమానమూ రాదు. తల్లి కూతుళ్ళని ఒకే చోటకి చేర్చినట్టుంటుంది. ఓకే మేడం. అన్నా, రేయ్ ఏమైందిరా? ఇది ఏమో తెలియదన్నా. రేయ్ ఏమైందిరా? అన్నం పెట్టేటప్పుడు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు తీయమంటే నేనే పాపం అని తీశానన్నా. బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి తీసావురా? ఇప్పుడు మేడంకి తెలిస్తే మనం చంపేస్తుంది. రేయ్ ముందు వెతుకుదాం పదండి. వైదేహి వచ్చిందంటాడేంటి? వస్తే ఇంటికొస్తుంది కానీ మెసేజ్లు ఎందుకు పెడుతుంది? వైదేహి గురించి ఆలోచించి ఆలోచించి ఏమైపోతాడో ఏమోని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒకవేళ దేవాంశ్ చెప్తోంది నిజమా? వైదేహి నిజంగానే వచ్చిందా? ఆ పరమేశ్వరుడు ఇలా శాసించాడు, ఇదే దశరథ రామయ్యకి ఇవ్వండి. అత్తయ్య టెన్షన్ చూస్తుంటే ఆ రోజు నా మాట మీద నమ్మకం లేక చించినట్టు లేదు. దీని వెనక ఏదో కారణముంది. ఏమై ఉంటుంది అది? దీన్ని నేను ఆ రోజే చించేశాను కదా, మళ్ళీ ఇక్కడికెలా వచ్చింది? అసలు ఇది ఇక్కడ ఎవరు పెట్టారు? ఈ సంగతి నాకు, వైదేహి, వాలికి మాత్రమే తెలుసు. దేవాంశ్ చెప్పినట్టు వైదేహి వచ్చిందా? చచ్చా, ఆ అవకాశమే లేదు. ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఈ చీటీ ఇక్కడ పెట్టేలా వెళ్తుంది? ఒకవేళ వాలి ఏమైనా అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మేడం
ఏమైందిరా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది మేడం, ఏమైందో చెప్పు. అది శాంతాదేవి తప్పించుకుంది మేడం. ఏంటి? శాంతాదేవి తప్పించుకుందా? అవును మేడం. అవునని అంత తేలిగ్గా చెప్తావేంట్రా? అది దశరథ రామయ్యని కలిస్తే ఇక నా పని అంతే. అయినా దాన్ని గొలుసులతో బంధించారు కదా, ఇంకెలా తప్పించుకుంది? మేడం, అది మావాడు అన్నం పెట్టడానికి కాలు కొంచెం నొప్పిగా ఉందంటే 10 నిమిషాలే కదా అని తీసాడంట. సిగ్గు లేదరా ఆ మాట చెప్పడానికి? ఎట్టి పరిస్థితుల్లోనూ అది దశరథ రామయ్యని కలవడానికి వీల్లేదు. మనోళ్ళు నలుగురిని ఆ దశరథ రామయ్య ఇంటికి కాపలాగా పెట్టండి. శాంతాదేవి ఆ దరిదాపులకొస్తే చంపేయమని చెప్పండి. అలాగే మేడం. ఛ! 2 రోజుల్లో పెళ్ళనగా ఇప్పుడు ఇలా జరిగిందేంటి? ఆ శాంతాదేవిని ఎలాగైనా పట్టుకోవాలి. దశరథ రామయ్యని అస్సలు కలవనివ్వకూడదు. ఏ యాంగిల్లో చూసినా వదలాలనిపించట్లేదు. ఈ పెళ్లి చెడగొట్టాల్సిందే. నా సొంతం చేసుకుని సగం ఆస్తి కొట్టేయాల్సిందే. వాలి, అమ్మో పెద్దమ్మ. ఏంటి పెద్దమ్మ? ఎందుకుంటా పెద్దమ్మా? నేనేం తప్పు చేశాను? ఏంట్రా ఇది? వైదేహి మాత్రమే దేవాంశ్ భార్య. కరెక్టే కదా పెద్దమ్మా? ఈ మాత్రానికే నన్ను కొట్టాలా? మెల్లగా మాట్లాడు, చంపుతా. ఆ రోజు గురువుగారు రాసిచ్చిన చీటీలో ఇదే కదరా ఉంది. అవును, కానీ దాన్ని మార్చేసి స్రవంతి కూడా భారీగా ఉండే హక్కు ఉందని మనమే రాశాం కదా. అంటే ఆ రోజు నాకు దొరికిన చీటీ నిజం. గురువు గారు నేను మాత్రమే భార్య అంటే అత్తయ్య గారు మార్చేశారన్నమాట. నేను అడుగుతుంది దాని గురించి కాదు. అసలు చీటీ వైదేహికి దొరికి అది నాకు తెచ్చిస్తే అది నేను అప్పుడే చింపేశాను కదా. ఇప్పుడు ఇది నా గదిలో దొరికింది. ఎలా దొరికింది? ఎలా వచ్చింది? ఏమో పెద్దమ్మా, నాకేం తెలుసు? మరి నీకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? ఆ చీటీలో ఏముందన్న సంగతి నీకు నాకు తర్వాత వైదేహికి మాత్రమే తెలుసు. ఇప్పుడిక్కడ వైదేహి లేదు అంటే నువ్వే అయ్యుండాలి. నేను కాదు పెద్దమ్మా. పెద్దమ్మా, అంజీ కూడా తెలుసు కదా. వాడేమైనా? చచ్చా, వాడికంత సీన్ లేదు. రేయ్, అయినా ఇది ఎలా వచ్చిందిరా? బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ విషయం బయటకొచ్చిందనుకో చంపేస్తానేమనుకున్నావు. నిజంగా నాకు తెలియదు పెద్దమ్మా. అయినా ఏదైనా కావాలంటే డైరెక్ట్గా నిన్నే అడుగుతాను గాని నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తాను? అమ్మతోడు నాకు నిజంగా తెలియదు పెద్దమ్మా. నిజం చెప్పరా, ఇది చాలా సీరియస్ విషయం.
నువ్వు కాకపోతే వేరే ఇంకెవరికో తెలుసుండాలి. పదమ్మా, అయితే వైదేహిని అయి ఉండాలి. దేవాంశ్ వైదేహి వచ్చిందని అంటున్నాడు కదా, నిన్ను టెన్షన్ పెట్టడానికి ఇది రాసి అక్కడ పెట్టిందేమో. లేదురా, వాడేదో భ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు. వైదేహి వచ్చే ఛాన్సే లేదు. ఎవరై ఉంటారు? వైదేహి భ్రమ కాదత్తయ్య, మీరే భ్రమలా మార్చేశారు. నేను కేవలం అనాథనన్న కారణంతో, వారసుల్ని కనడానికి పనికిరానన్న అపోహతో స్రవంతి ద్వారా వారసులు కావాలని ఎంత దారుణానికి ఒడిగడతారా? ఇప్పుడు ఆ స్రవంతి మీ మేనుకోడలని నమ్మి ఇదంతా చేస్తున్నారే. రేపు నిజంగా పెళ్లి జరిగి పిల్లలు పుట్టాక అసలది మీ మేనుకోడలే కాదని తెలిస్తే అప్పుడేంటి మీ పరిస్థితి? వదలనత్తయ్య, ఎవ్వరిని వదల్లు. స్రవంతి మీ మేనకోడలు కాదని రుజువు చేసి మీ కళ్ళు తెరిపిస్తాను. ఈలోగా పెళ్లి జరగకుండా ఆపుతాను. ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి. ఇప్పుడు పైకి వెళ్తున్నారేంటి ఈయన? పాపం, ఈయన నా గురించి నేను పంపించిన మెసేజ్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఈయన బాధ చూసి తట్టుకోలేకపోతున్నా. నిజం చెప్పేస్తే, నిజం బయటికి తెలిస్తే నా ప్రాణాలకి ప్రమాదం. ఆ విషయం కూడా ఆయనకి చెప్తాను. అర్థం చేసుకుంటారు కదా. నేనే వైదేహినని బయటికి చెప్పకపోయినా ఆయన సంతోషంగా ఉంటారు కదా, అది చాలు. వద్దు, నేను అక్కడికి రాను. మీరు ఇక్కడికి రావద్దు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ చెప్పలేను. మొత్తం చెప్పాక అప్పుడు అప్పుడు మీ మొహంలో సంతోషం అంతా ఒక్కసారిగా చూడాలి. రామయ్య, చెప్పేస్తున్నా. ఈరోజు గుడి నుంచి వైదేహి పేరున మెసేజ్ వచ్చింది కదా, అది పంపించింది నేనే. ఎందుకంటే నేనే మీ వైదేహిని కాబట్టి. నీ పుట్టికే నీ చావుకి కారణం. ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. మీరు నా కోసం ఎంతగా తప్పిస్తున్నారో తెలిసి నిజం చెప్తున్నాను. నేనే మీ వైదేహిని. నేను మీ భార్యని. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీ వైదేహిని.
జానకి, ఈయన ఇక్కడుంటే మరి ఆ నీడెవరిది? ఈయనే అనుకుని నిజం చెప్పేశానే. జానకి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, ఈ నీడని చూసి ఎవరో మనిషి అనుకున్నావా? ఇది మనిషి నీడ కాదు, బొమ్మ నీడ. చూడు. సో బొమ్మ నీడని చూసి మనిషి అనుకుని మాట్లాడుతున్నావు అనమాట. ఇంతకీ ఎవరనుకొని మాట్లాడావు? అలా మాట్లాడడంలో తప్పులేదు. నేను కూడా అప్పుడప్పుడు ఆ నీడని చూస్తూ వైదేహితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటా. అంత ఆవేశంగా చెప్పాను. ఈయన ఒక్క ముక్క కూడా వినలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరనుకుని మాట్లాడుతున్నావు? చెప్పు. అది మీరనుకునే మాట్లాడుతున్నాను. నేనా? నేననుకున్నావా? అదే ఏం మాట్లాడావు? అది నేను. నువ్వు? అది చెప్పు. చెప్పు. నేను అదేంటంటే ఇదేంటి, నీడను చూసి నిజం చెప్పి నేను ఎదురుగా వస్తే నోరు విప్పలేకపోతున్నానేంటి? చెప్పు జానకి. అది మీరు వైదేహి మెసేజ్ చేసింది అన్నారు కదా, నిజంగా వైదేహేనా? నీకు కూడా అదే అనుమానమా? నేను నమ్మేది నిజం. అది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. సరే, మంచు పడుతుంది, వెళ్ళి పడుకోపో. ఆయనకి చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా ఎందుకు చెప్పలేకపోయాను? ఆయనతో కూడా చెప్పకుండా ఉండాలన్నదే ఆ దేవుని ఆదేశమా? అయినా నేనెక్కడో చాటుగా ఉంటే నేను మీ చుట్టుపక్కల ఉన్నానని చెప్పి మీ గుండె చప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం లేదు? నా మారిన రూపమే అందుకు కారణమా? అదే మనసుకి అడ్డుపడుతోందా? ఇది ఒకందుకు మంచిదేనేమో. నిజం తెలిసేలోగా నేను నా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. ఏమండి, ఆ వైదేహి గురించి మనం ఇక్కడే ఎంక్వైరీ చేశాం కదా. మనం తెలుసుకొని చెప్పిన తర్వాతే వైదేహి ఆచూకీ తెలిసి చంపేశారు కదా. ఇదే చోట్లో మళ్ళీ తిరిగితే సమస్య ఏదైనా వస్తుందేమో అండి. అది జరిగి 6 నెలలు అయిపోయిందే, ఇప్పటివరకు గుర్తుపడతారు? అయినా వైదేహి ఆచూకీ కోసం ఎన్ని ఊర్లు తిరిగాం, ఎన్ని ఇళ్లలో అడిగాం. ఎక్కడా తెలియని ఆచూకీ ఇదిగో ఈ స్వామివారి సన్నిధిలో దొరికింది. ఆ ఆచూకీ మనం చెప్పబట్టే కదా 10 లక్షలొచ్చి మన పంట పండింది. మరి అంత మేలు చేసిన దేవుడిని ఒక్కసారైనా దర్శించుకోవద్దు? మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా దేవుణ్ణి బాగా మొక్కుకో. పదా. ఓం విశ్వం విష్ణుర్విష్కారో భూత భవ్య భవత్ ప్రభో భూతకృద్భూత ప్రద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం. అయ్యా, పేర్లు గోత్రం చెప్పండి. రామకృష్ణ సత్యవతి, ఆరుద్ర గోత్రం. ఆరుద్ర గోత్రోద్భవస్య. రోజు గుళ్ళో నాన్నగారిని వైదేహి గురించి వాకప్ చేసింది వీళ్లే కదూ. వీళ్లే 20 ఏళ్ల క్రితం ఒక పసిపాపను వదిలేశారు. ఎవరైనా తీసుకెళ్లారా అంటే జానకిరామయ్య గారికి నేనే ఇచ్చానని నాన్నగారు చెప్పారు.
వీళ్ళే ఈ విషయం జానకయ్యకి తెలియచేయాలి. రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. మీకు ఈ దేవుడి మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది. అవునండి, ఈరోజు మేము ఈ మాత్రం చల్లగా ఉన్నామంటే ఈ స్వామివారి కారణం. మా స్వామివారు అంతేనండి, కోరుకున్న వారికి కొంగు బంగారం. రేపు స్వామివారికి సహస్ర కుంకుమార్చన చేయిస్తున్నాం. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబరు ఈ బుక్లో రాయండి. కుంకుమ ప్రసాదం మీ అడ్రస్ పంపిస్తాం. అదిగో ఆ బుక్లో రాయండి. అలాగేనండి.